హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడి 16 మంది చనిపోవడం, అజిద్ ఉక్రీము లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ అదే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ముస్లిం యువత ఆ దాడికి అసలు యూదుల పండగను కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ యొక్క యువత ఆలోచన. ఓకే. ఒక హిందువుల్ని వాళ్ళు కలుపుకోలేకపోతున్నారు. ఒక బౌద్ధుల్ని కలుపుకోలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ట టర్కీస్‌ని గాని లేకపోతే సున్నీలు గాని వాళ్ళు కలుపుకోలేని పొజిషన్‌కి వాళ్ళొచ్చేసారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా వాళ్ళకి ఫైట్ అంటే మీకు అర్థమైపోతుంది. పాకిస్తానీ యొక్క ఇస్లాం అంటే ఏంటంటే వాళ్ళు రాసుకున్న ఖురాన్ బుక్. ఇది ఇస్లాం అంటే నాకు తెలిసి అరబ్ కంట్రీస్‌లో ఎక్కడా కూడా వాళ్ళు రాసుకున్న ఖురాన్ బుక్‌లో ఈ విధానాలు లేవేమో గానీ వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతున్నాయి ఈ విధానాలు. వీళ్ళ దగ్గరే ఉంటాయి. అయి ఎక్కువ ఇండియాలో ఉన్న ఈ ముస్లిం యువతకి నూరు పోస్తున్నారు. ఈరోజు ఓకే. వాళ్ళ మూలాలు చాలా వరకు నాకు తెలిసి బంగ్లాదేశ్‌లో ఉన్న ముస్లిమ్స్ గానీ, లేకపోతే ఈ బర్మాలో ఉన్న ముస్లిమ్స్ కానీ, వాళ్ళే కదా రోహింగ్యులు బయటకు మన ఇండియాలోకి వచ్చింది. ఈ ఇండియాలో ఉన్న చాలామంది ఈ ముస్లిమ్స్ యువతకి వాళ్ళు నూరు పోస్తున్న విధానం ఆళ్ళ ఖురాన్ బుక్. అది వాస్తవంగా ఏంటంటే గల్ఫ్ కంట్రీస్‌లో రాసుకున్న ఏ ఖురాన్‌లో కూడా ఇలాంటి పరివర్తన లేదు. యూదుల్ని చంపేయమని, బౌద్ధుల్ని చంపేయమని, హిందువుల్ని చంపేయమని. ఏం జరుగుతుందో తెలీదు గానీ, ఎక్కువ రోజులైతే పాకిస్తాన్ ఉండదు. నాకు తెలిసి ఈరోజు ఆస్ట్రేలియా ఇండియాకి సపోర్టెడ్‌గా మారబోతుంది. రేపు చైనా మారబోతుంది. ఆల్రెడీ బిన్ లాడెన్‌ని చంపిన విషయంలో ఇండియా సపోర్ట్ ఉంది కాబట్టి, అమెరికా ఎప్పుడూ కూడా ఉగ్రదాడికి వ్యతిరేకం కాబట్టి, ఇండియాకి ఎప్పుడూ అమెరికా సపోర్ట్ ఉంటుంది. అలాగే అరబ్ కంట్రీస్‌లో ఉన్న కొన్ని కంట్రీస్ మన ఇండియాకి సపోర్ట్‌గా ఉన్నాయి. ఒక పాకిస్తానీ యొక్క ఆలోచన రీతి వాళ్ళకి ఇష్టం లేక. అలాగే ఉన్న రష్యా కూడా. ఇయన్నీ కలిపి నాకు తెలిసి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి పాకిస్తాన్ అనే దాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాయనేసి నా ఆలోచన. అది తొందరలో జరగాలని కోరుకుంటూ జై హింద్.